శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు లేవారంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేక లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం అండి. మన గురువు పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే, బిడ్డా, ఈరోజు నీ కళ నెరవేరబోతుంది. అలాగే నీవు అడిగినటువంటి శుభవార్తను నువ్వు వినేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నాను. కాబట్టి మనసు పెట్టి ఈరోజు నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా విను. అలాగే ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీకు, అలాగే నీ ప్రవర్తనకు, నీ యొక్క ప్రవర్తనకు చాలా పొంతన ఉండబోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు. అప్పుడే నీకైతే పూర్తిగా అర్థమవుతుంది దుర్గమ్మ నీకు ఈరోజు ఎటువంటి సందేశాన్ని పంపిందో అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా దుర్గమ్మ నాకు ఈ శుభవార్త అందివ్వబోతున్నాడేమో, లేదంటే నా మనసులో ఉన్నటువంటి మాటని ఏదో ఒక రూపంలో, ఒక సందేశం రూపంలో పలికించబోతుందేమో, ఈరోజైనా దుర్గమ్మ నా జీవితంలో వెలుగులు పంచబోతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నా బిడ్డ, నీ మనసు ఎంతగా బాధపడిందో, ఎంత నిరాశ చెంది ఉందో నేను బాగా అర్థం చేసుకున్నాను. చూడమ్మా, నీ మనసు ఎంత బాధగా ఉన్నా, ఇన్ని నిద్ర లేనటువంటి రాత్రులు నువ్వు గడిపావో, అలాగే ఒంటరిగా ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కూడా కన్నీరు కారుస్తూ, ఒక్కసారైనా నా గురించి పట్టించుకున్నావా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు ఈ సమస్యలు ఏంటి? నువ్వు ఉన్నప్పటికి కూడా ఈ సమస్యలు ఎందుకు నన్ను ఈ విధంగా వెంటాడుతూ ఉన్నాయి? ఏమిటి ఇదంతా అని చెప్పి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ వచ్చావు కదా. నీ ప్రతి ప్రశ్నకు కూడా ఈరోజు తప్పకుండా నేను జవాబిస్తాను. చూడు, నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ కూడా ఆదర్శప్రాయం కాబోతుంది. అయితే కాస్త కఠినమైనటువంటి నీ పోరాటాన్ని నువ్వు ఒంటరిగా చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులు మాత్రమే ఈ కష్టాలన్నీ కూడా కాసేపటికి కరిగిపోయేటువంటి మంచులా నీ కష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతాయి. కాబట్టి ఓపికతో ఉండు. నిన్ను వాడుకున్న వాళ్ళకి నిన్ను వేడుకునే విధంగా అటువంటి పరిస్థితి తీసుకొస్తాను. అలాగే చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడిగావుగా, నిన్ను అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకి బుద్ధి చెప్పమని. తప్పకుండా అదే జరుగుతుంది. చూడు, నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కుటుంబ బరువు బాధలతో విసిగి వ్యాపారి ఉన్నావు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించలేకపోతున్నావు. నీ ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేశావు. కనీసం ఇష్టమైనటువంటి తిండిని తినలేదు, ఇష్టమైనటువంటి బట్టను కట్టుకోలేదు. ఏ రోజు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. అయితే ఒక మగవాడు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలనేది 1-2 సార్లు ఆలోచించి, కుటుంబ పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా వారి మనసును చంపుకొని, ఇష్టాలు కూడా చంపుకొని వదిలేసుకొని ఉంటారో, అలాగే నువ్వు కూడా నీ మౌన పోరాటాన్ని చేస్తూ వచ్చావు. నీ కుటుంబంలో అన్ని విధాలుగా కూడా నువ్వే ఒక పెద్ద మూలస్తంభంలా మారావు. అందరి గురించి నువ్వే ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావు కదా. చూడు, ఏం కావాలనేది నీకు బాగా తెలుసు. ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏ ఫుడ్ కావాలి, అలాగే ఎవరు మంచివాళ్ళు, ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నిజంగా నీకు తప్ప ఇంకెవరికి కూడా తెలీదు. నిజం చెప్పాలంటే అసలు నువ్వు లేకపోతే కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారో అన్నట్లుగా ఉంటుంది జీవితం. ఇక నువ్వు బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడిపోతూ ఉన్నావు. అంత భయం ఎందుకు తల్లి? ఎల్లప్పుడూ కూడా నిన్ను నేను చూస్తూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నానుగా. నా కోసం పరుగున ఆలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాట నన్ను పిలిస్తే చాలు, నేనే నీ ముందుకొస్తాను.
అసలు నా గురించి నువ్వు ఎక్కడెక్కడో వెతకడం ఏమిటి? నీ ఇంట్లో నీ మనసులో నువ్వు ప్రతిరోజు నా ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటున్నావుగా. అక్కడే నేను కొలువై కూర్చొనున్నాను. చాలా భయపడిపోతున్నావు, పడిపోతున్నావు. పీడకలలు వస్తున్నాయి, నన్ను పట్టి పీడిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నా మనసుకి ఏమీ కూడా ప్రశాంతత లేదని అనుకుంటూ ఉన్నావుగా. నీ కోసం అలాంటప్పుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉన్నాను. నీ మనసులో నన్ను తలుచుకోకపోయినా నా మాటలు నీకు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా నువ్వు గమనించడం లేదు. ఎందుకంటే నీ మనసులో ఏర్పడినటువంటి అపనమ్మకం, దుఃఖం ఇవన్నీ కూడా నిన్ను నా దగ్గరకు చేర్చనివ్వటం లేదు. చూడు, వీటిని పక్కన పెట్టు. మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఒక్కసారి నా పేరు, నా యొక్క రూపాన్ని ధ్యానించుకో. తప్పకుండా నీ ముందు ప్రత్యక్షమవుతాను. అంతేకాకుండా భగవంతుడి యొక్క దయ అంతా కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నువ్వు పదే పదే అంటూ ఉంటుంటావుగా. అదే జరగబోతుంది. చూడు, ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ మంది కొట్టుమిట్లాడుతూ ఉంటున్నారు. వారి కర్మ ఫలితాలను, అంటే వారు చేసినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. కానీ అన్ని రకాలైన కర్మ ఫలితాలను నువ్వు అనుభవించేసావు. అయితే అన్నీ కూడా నువ్వు అనుభవించేసావు, కానీ నీ జీవితంలో మంచి వెళ్ళే గురించి మంత్రం ఎక్కువగా ఆలోచిస్తూ అక్కడే మిగిలిపోయి ఉన్నావు. జీవితంలో ఏదో ఒకటి చేయాలనేది నీ కళ. ఇతరుల బాధను బాగా అర్థం చేసుకునే నీకు నీ బాధను ఎవరు కూడా అర్థం చేసుకుని చెప్పి అనుకుంటూ ఉంటావుగా. భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే దయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికి చెల్లుతుంది. అలాగే నీకు కూడా చెల్లింది. అది నీ గొప్పతనమే. అసలు భగవంతుడు నా పూజను స్వీకరిస్తున్నాడా లేదా? అసలు భగవంతుడు నన్ను చూస్తున్నాడా? నా కుటుంబాన్ని చూస్తున్నాడా? నేను చేసే పూజలు దక్కాయని చెప్పి ఆ దేవతకు ఆమెకు ఏదైనా సంకేతం ఇస్తున్నాడా అని పదే పదే అడిగావుగా. భగవంతుడు నీ పూజలో లేదంటే నువ్వు చేసినటువంటి ఆర్భాటమైన ప్రసాదాలు చూడడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ నీ మనసులను కొలువై ఉంటాడు. నువ్వు మంచి చేస్తే మంచి పనిలో ఉంటాడు, చెడు చేస్తే మాత్రం చెడు పనిలో ఉండడు. నీ మనసు నిండా ఎటువంటి కల్మషం లేకుండా పదే పదే నా నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా బాధలు, నా కన్నీళ్ళు ఆయనకు తెలియనివి కాదు. ఏ విధంగా నిన్ను ఉద్ధరించబోతున్నానో ఈ విధాన్ని నువ్వు తప్పకుండా చూస్తే ఆశ్చర్యపోతావు. అది కూడా రేపటి రోజున ఎప్పుడూ కూడా లేనటువంటి మార్పునే నీ జీవితంలో కలుగుతుంది. అంటే మునిపెన్నడు జరిగినటువంటి పనులు ముందుకు సాగుతాయి. అలాగే అసలు జరిగినటువంటి విషయాల్లో, అంటే నీకు అసలు ఎవరైతే నీ బంధం దూరం అయిందని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధం నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ రూపంలో కానీ ఊహించిన విధంగా వారి ద్వారా నువ్వు రిసీవ్ చేసుకుంటావు. అది కూడా ఒక ఆశ్చర్యకరమైన మార్పే అనుకో నీ జీవితంలో. అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడాలనుకున్నటువంటి వ్యక్తులు సైతం నీ గుమ్మం దగ్గర నిల్చొని నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇలా చాలా రకాల విషయాల్లో నీ జీవితంలో రేపటి రోజున మార్పు మొదలవుతుంది. చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నీకు విజయాన్నిస్తాయి. తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది. చూడు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. విశ్వాసం విడిచిపెడితే చుట్టూ కూడా నీకు చీకటి తప్ప మరేది కూడా కనిపించదు. నీ జీవితం మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాను. నీకే కాదు, ప్రతి మనిషికి కూడా పరీక్షలు పెడుతూనే ఉంటాను. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా నేను విడిచిపెట్టలేదు. అన్ని రకాలుగా కూడా నిన్ను ప్రమాదాల నుండి బయటపడేస్తూనే వచ్చాను. పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలిగినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చేశాను. అలాగే నిన్ను బాధకు గురి చేసేవి కూడా పెద్ద పెద్ద విషయాలే చిన్న విషయాలుగా మార్చాను. ఆర్థిక పరిస్థితిలో ఆదుకున్నాను. ఇలా ప్రతినిత్యం కూడా నీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని నువ్వు పూర్తిగా అనుభవించుకుంటానే శాశ్వతంగా. అంటే ఒక చిన్న కష్టం వల్ల నీ ముందుకొచ్చి అలా వెళ్ళిపోయేలా చేస్తాను. నువ్వు దానికే కంగారు పడితే ఎలా చెప్పు? అసలు ఏమీ లేని వారు, చాలా కష్టాల్లో మునిగిపోయి ఉన్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నీ యొక్క అడుగులు జారినటువంటి ప్రతి క్షణం నేను పట్టుకున్నాను. నీ హృదయం విరిగినా కూడా నేనే ముడిపెట్టాను. చూడు, ఒక్కసారి నువ్వు నన్ను పిలిస్తే చాలు, నేను ఎప్పుడు కూడా నీ తలుపు తట్టడానికి సిద్ధంగానే ఉంటాను. ఒక్క ఉరుమున నీ ముందుకు వస్తాను. నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు, ఎన్నోసార్లు నేను పలుకుతూనే ఉంటాను. నేను నీకు మార్గం చూపించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను. నీకు బాగా తెలుసు, నాపై నమ్మకాన్ని పెట్టుకుంటే నేను ఎప్పుడు కూడా నమ్మకాన్ని వ్యర్థం చేసుకోనని. నేను నీ చుట్టూనే ఉన్నాను, నీ మనసులో ఉన్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందే నేను ఉన్నట్లుగా నీకు అనిపించకపోతే అడుగు చూడు. బిడ్డ,
నీ జీవితం సులభంగా నీకు దొరకలేదు. నీకు ఎంచుకునేటువంటి మార్గం మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. అది నువ్వు చూసేటువంటి పనిలోనే ఉంటుంది. ఈరోజు నువ్వు నవ్వాలనుకుంటే నవ్వచ్చు. లేదు నా జీవితం ఎల్లప్పుడూ ఇంటూనే ఉంటుందని చెప్పి నిరాశ చెందని చెప్పి నీ మనసుకు అనిపిస్తే ఈరోజు మొత్తం కూడా నీ మనసు నిరాశగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది నన్ను చూసి అవహేళన చేసినా, ఎవరు ఏమనుకున్నా కానీ నా జీవితం నాదే, అలాగే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటే నీ జీవితంలో అయితే ఊహించిన విధంగా అయితే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఆనందంగానే ఉండాలని నీ మనసు కనిపించేలా చేసుకో. అప్పుడే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఏదైనా మన మనసును బట్టే ఉంటుంది అని అర్థం చేసుకో అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. దుర్గమ్మ చెప్పిన సందేశంలో మంచి పరమార్థం ఉందండి. తెలిస్తే నిజంగా మన జీవితం మన చేతిలోనే ఉందన్నట్లుగా అనిపిస్తుంది. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.